చుట్టూ చీకటి ఉన్న నిల్చే కిరణం అతడు చలో ఆల్రెడీ ఫర్ August 9th వెళ్తానో వెళ్ళాలో తెలియదు కానీ టికెట్ ఉంటే తెగేస్తా. కానీ సుదర్శన్ ఎక్కడ దొరకలేదు ఇప్పుడు టికెట్. ఇట్లా సెకండ్స్ 8 seconds 18 seconds అని ఉండే మొత్తం ఫుల్ అయిపోయినాయి దెబ్బకి. అమ్మ అసలు ఇక పోతే మల్టీప్లెక్స్లో పోవాలి. మల్టీప్లెక్స్లో నా ముడ్డ వైబ్ ఉండదు. మల్టీప్లెక్స్లో పోతే మూవీస్ చూడడానికి పోవాలి. మనం మంచి మూవీస్ చూడడానికి అవ్వాలి అంటే మంచి కంటెంట్ ఉన్న మూవీస్ చూడడానికి పోవాలి. కానీ ఇట్లా రిలీజ్ మూవీస్కి అయితే అతడు ఏమన్నా అని సుదర్శన్, సంధ్య, దేవి, బ్రహ్మరంభ చాలా ఉన్నాయి. అవి దానికి వెళ్తే బెస్ట్. కానీ మల్టీప్లెక్స్కి దీనికి ఎంబీ పోవడం వేస్ట్. దానికైతే వేస్ట్. నాకు 100% చెప్తున్నా. సో ఇదైతే చెస్ట్ డే. లెట్స్ గో. అల్లెమ ఏ కూలి దీనమ్మ మొత్తం మైండ్లోకి వెళ్ళిపోయింది సాంగ్. అమ్మ ఫేస్ ఏమైందా అని చూస్తున్నా. ఫేస్ వాష్ చేసిన. జిమ్కి వెళ్దాం ఎందుకంటే వ్లాగ్ కంటిన్యూషన్ చేయాలి. నిద్ర చూడు ఇట్లా అయిపోయింది. ఐస్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే సో వ్లాగ్ కంటిన్యూషన్ చేయాలి. వ్లాగ్ కంటిన్యూషన్ చేయాలంటే ఏదో ఒకటి చూపించాలి మీకు. సో ఇప్పుడు మన దగ్గర బాబాయ్ హోటల్ అనేది ఓపెన్ చేసారు. బాబాయ్ హోటల్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంది మ్యాటర్. సేమ్ దానికి మస్తు హైప్ ఉన్నది ఆంధ్రలో మన దగ్గర బి ఉంది అనుకుంటా, ఏమో తెలియదు. మా ఫ్రెండ్ కూడా మస్తు హైప్ ఇస్తున్నాడు. అరే బాబాయ్ హోటల్ అంటే అదే టిఫిన్స్ది. మన ఇంటి దగ్గరనే ఓపెన్ చేశారు. అన్నీ ఓపెన్ చేస్తారు బ్రో. నాని టిఫిన్స్ ఓపెన్ చేశారు, బాబాయ్ హోటల్ సంథింగ్ ఏదో ఉంది ఓపెన్ చేశారు. ఇంకా తాదా టిఫిన్స్ ఉన్నాయి. చాలా ఓపెన్ చేస్తున్నారు మధ్య మళ్ళీ అన్ని సర్కిల్లోనే ఒక 100-200 మీటర్ సర్కిల్లోనే ఉన్నాయి. ఓకే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మోస్ట్లీ మనం ఇడ్లీ తింటాం లేదంటే దోశ. అరే ఏంద్రా దోశ పేరు? పుల్లికారమా? బాగుంది. అరే క్రీమ్ వేసింది కదా లేదురా? క్రీమ్ వెన్న పాల మీద వస్తుంది. అది కూడా వేసాడా? ఇండియాలో ది బెస్ట్ బిజినెస్ ఏమైనా ఉంది అంటే రిలీజియన్ ఒకటి. నెక్స్ట్ మన ఈ కోచింగ్ అకాడమీస్, ఐఏఎస్ అకాడమీ అని, ఐఐటి జేఈఈ అకాడమీ అని ఏదో ఒకటి ఉంటాయి. అవన్నీ బెస్ట్. అసలు మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మీకు 100 times రిటర్న్సే ఉంటాయి కానీ లాస్ అయితే ఉండదు. అది హిందీలో ఒక కహావత్ ఉంటుంది. ఆ సేయింగ్ ఏంటంటే సప్నే దిగ్నే వాలే సే జ్యాదా సప్నే దిఖానే వాలా జ్యాదా కమాతా హై. అంటే సప్న మనం అంటే డ్రీమ్ చూడడం కంటే డ్రీమ్ చూపించడం ఎక్కువ కమాయిస్తారంట. అది నిజమే, 100% నిజం అది. ఇంకా మన టెంపుల్స్లో హుండీ, తిరుపతి హుండీలో మాత్రం మిలియన్స్ ఆఫ్ మనీ వస్తుంది. అది ఎటు పోతుంది అది? సరే ట్రస్ట్, చారిటీస్ అవన్నీ ఉంటాయి కానీ హాస్పిటల్స్లో కరెక్ట్ ట్రీట్మెంట్ లేక అందరు చచ్చిపోతున్నారు కదా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మన సిస్టమ్ ఎందుకు అట్లుందో నాకు ఇంకా అర్థమవుతలేదు. సో ఎవరంటే చెప్పండి నాకు కామెంట్స్లో చెప్పండి ఒకసారి. ఎందుకు ఇట్లా అవుతుంది? మన దగ్గరనే అవుతుందా లేదంటే వేరే అబ్రాడ్ కంట్రీస్ అట్లా అవుతుందా లేదంటే ఎందుకు మనది అట్లా ఎందుకుంది అని చెప్పి ఒకసారి నాకు జస్ట్ నాకు చెప్పండి. నేను మరి రాంగ్ చెప్తానంటే ఐఎమ్ సారీ, నన్ను తిట్టుకొని కావాలి కామెంట్స్లో. కానీ నేను రాంగ్ చెప్తానని నాకు అనిపిస్తుంది అట్లా. నేను ఏం చేద్దాం తెలుసా? కూర్చున్నాక వెనకాల జరుగుతుంది చెప్పి అట్లనే వెనకాల జరుగుతున్నాను. ఎందుకంటే సీట్ అంతా క్లీన్ చేసేస్తారు. చూద్దాం ఇంకా జర్రా మాకు అందరూ